ఈ టైంలో కేంద్ర బలగాలు వెనక్కి రమ్మనడం ఎట్లా చూస్తాము? వైపు రెండు వర్షాలు వినిపిస్తున్నాయి. ఒకటి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో బలగాల్ని వెనక్కి రమ్మన్నారని ఒకటి, లేదు చర్చలకు స్పందించి ఉండొచ్చు అందుకే వెనక్కి రమ్మంటున్నారు, 6 నెలలు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది కేంద్రం అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది. సో జంపన గారు ఏమనుకుంటున్నారు ఈ కేంద్ర బలగాలు వెనక్కి వెళ్ళడం? నేను పేపర్లో వచ్చిన మొదటగా అది అక్కడ అంటే పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరిగింది కాబట్టి జరుగుతున్నది కాబట్టి ఈ బలగాలు వెనక్కు తీసుకుంటున్నది నేను ఏమాత్రం కూడా విశ్వసించను. అది సరైనది కూడా కాదు. ఎందుకంటే భారత బలగాలు లక్షల సంఖ్యలో మిలిటరీ బలగాలు తక్కువేం లేవు. ఆ యుద్ధం చేయడానికి ఈ బలగాల కొరత ఇప్పుడున్న 10,000 ఇప్పుడు తీసిన సంఖ్య ఎంత 9,000 10,000 చెప్తుండ్రు. ఈ 10,000 లేకపోతే 20,000 30,000 ఈ సంఖ్యను తీసి అంటే తీయడం పెట్టడం ఇది ప్రభావితం ఏమయ్యేది? ఒకవేళ కనుక ఆ యుద్ధమే ఎప్పుడు అనంటే వాస్తవంగా నిన్న కాల్పుల విరమణ ప్రకటించారు. పాకిస్తాన్ భారత ప్రభుత్వాలు రెండూ ప్రకటించినాయి. కాబట్టి రెండూ ప్రకటించడం అనేది అంటే నిన్న ప్రకటించడానికంటే ముందే వాళ్ళకి అవగాహన ఉంది. ఏ ప్రభుత్వం అయినా ముందు ఆ క్షణాలు ప్రకటించదు, అది ముందే సన్నాహాల ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి అది జరిగినప్పుడు ఈ బలగాలను వెనుక్కు తీసుకోవడం అనేది దానిపైన ఆధారపడలేదు. జరిగితే ఏమి జరుగుతుందంటే జరిగితే నా అంచనా అంటే ఇంకా అది ప్రూవ్ కావాల్సిన ఉంది. తర్వాత ఇంకా పరిణామాలు స్పష్టం కావాలి. ఏ పరిణామాలు స్పష్టం కాకముందుకే నేను కొంత మాట్లాడుతున్నా. ఆ పరిణామాలు ఏంటంటే దాదాపుగా ఈ నెల రోజులుగా శాంతి చర్చల కమిటీ ఏర్పడిన తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ నాయకులు వాళ్ళు చాలా వాళ్ళ ప్రకటనలు మేము కాల్పుల విరమణకు సిద్ధమే, మేము శాంతి చర్చలకు సిద్ధమే, మేము స్వాగతిస్తున్నాము అని చెబుతూ వాళ్ళు మాట్లాడిన విషయాలు ఏవైతున్నాయో దాదాపుగా కూడా వాళ్ళు ఆ మాట వాడలేదు. కానీ సాయుధ పోరాట విరమణకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్న అవగాహన ఆ ప్రకటనలో ఉన్నది. ఆ ప్రకటనలో నేను అర్థం చేసుకుంటున్నా. ఎంతమంది అర్థం చేసుకుంటున్నది కాదు నాకు తెలుసు, చాలామందికి తెలుసు, కొంతమంది దాన్ని విభేదించవచ్చు కాక. కాబట్టి ఈ మొత్తం పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడు కేంద్రం ఏదిందో కేంద్రం తన యొక్క ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా ఆ విషయాలను చాలా మదిస్తుంది, విశ్లేషిస్తుంది. ఆ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా అంటే దాని ద్వారా అది ఏమైనా కాల్పుల విరమణకు అంటే మావోయిస్టులతోటి కాల్పుల విరమణకు సిద్ధపడితే బహుశా ఏదైతుందో అది ఏమైనా ఆలోచిస్తుందా అని అంటే ఈ నిజంగానే ఈ బలగాలు కనుక వెనక్కు తీసుకుంటే అది ఏమైనా ఆలోచిస్తుందనే సందేహం నాకుంది. నేను ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను, ఇంకో 2 రోజులు పోతే స్పష్టంగా చెప్పగలను. కాబట్టి ఓ సందేహం ఉన్నది. ఆ సందేహం ఏదో అది జరిగితే మంచిదని నేను కోరుకుంటున్నా. అయితే అదైనంత మాత్రాన్ని కూడా మావోయిస్టులు కూడా ఒక అప్రమత్తంగానే ఉండాల్సి ఉంటుంది. అది ఎందుకంటే గత చరిత్ర గమనించినప్పుడు ఈ ప్రకటనలు లేకపోతే ఇవన్నిటి మధ్యలో కూడా మావోయిస్టులు నష్టపోయింది కూడా ఉంది. కాబట్టి ఇవాళ అంటే కేంద్రం నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్రం ఏదైతుందో బలగాలు తీయడం కాదు, చాలా స్పష్టంగా మీరు కాల్పుల విరమణ ప్రకటించండి. కాల్పుల విరమణ ప్రకటించడం ద్వారా ఇక్కడ మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. చర్చలు జరుగుతాయి. చర్చలు జరగడమే కాదు, మావోయిస్టు పార్టీ నేను స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఏమి గతంలాగా ఎత్తుగడలు కావు, ఇవి మోసాలు కావు. వాళ్ళు కనుక శాంతి చర్చలకు సిద్ధపడడం అంటూ జరిగితే సిద్ధపడినట్టు జరిగితే అది సాయుధ పోరాట విరమణకే ఉంటుంది తప్ప మరొకటి ఏమీ లేదు. కాబట్టి ఈ విషయాలు క్లారిటీ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మావోయిస్టు పార్టీ కూడా మరింత స్పష్టం చేయొచ్చు, గందరగోళం లేకుండా స్పష్టం చేయొచ్చు. ఒకవేళ స్పష్టం చేయకపోయినప్పటికీ వాళ్ళు స్పష్టం చేయడంలో వాళ్ళకి అనేక ఇబ్బందులు ఏముంటాయో నాకు తెలుసు, ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు. నేను అవన్నీ నేను చెప్పలేదు, ఇప్పుడు నాకు తెలుసు. ఇబ్బందులు ఉన్నా నేను వాళ్ళు చేయమని నేను చెప్తున్నా. వాళ్ళు చేయనప్పటికీ కూడా నేను మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, ఇది ఏదైతే సమాజానికి మొత్తం సమాజానికి భారత సమాజానికి ఉపయోగపడుతుంది. ఏదైతే శాంతి కమిటీ చెప్పిందో మావోయిస్టులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ఇక్కడ శాంతి లభించాలి, ఒక సుస్థిరమైన శాంతి లభించాలని కోరుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, తన బాధ్యతగా ఆలోచించాలి. అది ఆలోచించడం ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వానికి చాలా ఒక గొప్ప ప్రతిష్ట కలుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయాలకు తావు ఉండకూడదు. తప్పనిసరిగా మీరు అది చేయండి. నేను ఒక శాంతి కమిటీ నాయకునిగా నిజంగా నేను శాంతి, నాకు ఏ రాజకీయ ప్రయోజనాలు లేవు, నాకు ఏ పదవులు లేవు, వ్యక్తిగత స్వార్థాలు లేవు, నేనేదో మావోయిస్టు పార్టీ లైన్కు నేను సపోర్ట్ చేస్తుంది కాను. నిజంగా నేను శాంతిని కోరుకుంటున్నా. కాబట్టి ఆ శాంతిని కోరుకునే నేను మొట్టమొదటి నుంచి ఇలా అడుగుపెట్టినా చేస్తున్నా. ఇప్పటికీ కూడా నేనేదైతే మాట్లాడుతున్నానో దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఈ శాంతి ప్రక్రియకు మీరు దాన్ని ప్రారంభించండి అనేది నేను పదే వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.